కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ది అనుకున్నంతా చేసేశాడు. రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని ఎన్ని వార్తలు వచ్చినా ఇంతకాలం ఖండిస్తూ వచ్చారు. ఎట్టకేలకు గాసిప్సే నిజమయ్యాయి. ఒక్క పాటే మిగిలిన అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఏప్రిల్ 30న రావాల్సిన పెద్దిని జూన్లో రిలీజ్ చేస్తున్నామంటూ పోస్ట్ పెట్టారు నిర్మాతలు. పెద్ది వాయిదాల పర్వం సాగుతోంది. జూన్లో పెద్దిని ముందుకు తీసుకొస్తామని చెప్పారే కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మరోసారి పోస్ట్ పోన్ అంటే నెగిటివిటీ వచ్చేస్తోంది. అందుకే ఇక అంతా అయిపోయింది, రిలీజ్ డేట్ ఇవ్వొచ్చన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే విడుదల తేదీ ప్రకటిస్తారట. నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నోట్ రిలీజ్ చేస్తూ పెద్ది వాయిదాను కన్ఫర్మ్ చేసింది. సాంగ్ మినహా టాకీ పార్టీ పూర్తయిందని, ఎడిట్ కాపీ చేసుకుంటే అద్భుతంగా వచ్చిందన్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడంతో మరింత పర్ఫెక్షన్ తో ముందుకొస్తామంటూ పోస్ట్ చేశారు. పెద్ది సినిమా రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ రిపీట్ అవుతోందా? పెద్ది ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. మరొకసారి కలిసి వర్క్ చేద్దామన్నాడు రామ్ చరణ్. మరొక ఛాన్స్ ఇవ్వమని బుచ్చిబాబు అడిగాడు. ఈ లెక్కన ఈ ఇద్దరి కలయికలో మరొక సినిమా ఉంటుందా? మరి ఫ్యాన్స్ ఏమని కామెంట్లు చేస్తున్నారో చూద్దామా? ఎస్క్వేర్ ఇండియాకు ఇచ్చిన ఫోటోషూట్ వీడియోను రామ్ చరణ్ ఇన్స్టాలో పంచుకున్నాడు. ఇందులో చెర్రీ స్టైలిష్ లుక్ కు ఫిదా అయిన బుచ్చిబాబు, సార్ మరో అవకాశం ఇవ్వండి అని రిప్లై ఇచ్చాడు. ఈ చిన్న కామెంట్ తో బుచ్చిబాబు ట్రోలింగ్ కు గురయ్యాడు. సినిమా రిలీజ్ ఎప్పుడో తెలీదు, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు, మరో ఛాన్స్ ఇస్తే ఈసారి 4 ఏళ్లు తీస్తావా అంటూ కమెంట్స్ చేశారు నెటిజన్లు. మార్చి 26న రావాల్సిన పెద్ది షూటింగ్ పూర్తి కాక ఏప్రిల్ 30కి వెళ్ళింది. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేయలేకపోయాడు బుచ్చిబాబు. సినిమా ఎప్పుడొస్తుందో తెలీదు. ఇన్ని వాయిదాలతో మెగా ఫ్యాన్స్ విసిగిపోయి బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన 2 గ్లిమ్స్ 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చినా వాయిదాలతో విసిగిపోయి ఆ కోపాన్నంతా బుచ్చిబాబుపై చూపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఆ మధ్య బుచ్చిబాబు బర్త్డే సందర్భంగా పెద్ది మేకింగ్ తో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్లీ కలిసి చేద్దామన్నాడు. పెద్దిపై ఎంత నమ్మకం లేకపోతే రిలీజ్ కాకుండా మరో ఛాన్స్ ఇస్తాడు అన్న చర్చ మొదలైంది. బుచ్చిలా కష్టపడే వాళ్లకి సక్సెస్ వస్తుందని పోస్ట్ చేశాడు రామ్ చరణ్. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రెండో సినిమా వస్తుందా రాదా అనేది పెద్ది రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం రెండో సినిమా గ్యారంటీగా ఉంటుంది. అయితే ఎప్పుడనేది తెలీదు. పెద్ది తర్వాత కెరీర్ బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు రామ్ చరణ్. రంగస్థలం వచ్చిన 8 ఏళ్లకు చెర్రీ, సుక్కు కెరీర్ రిపీట్ అవుతూ ఉంటే బుచ్చితో మరో సినిమా అంటే మినిమం 5 ఏళ్లు ఆగాల్సిందే.